నమస్తే రైతు సోదరులారా, ఈ వీడియోలో మనం కొత్తగా వచ్చిన ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం. ఈ ఇన్సెక్టిసైడ్ ఏంటంటే సైక్లోనిలిప్రోల్ 10% DC అనేది మనకు మార్కెట్లో అవైలబుల్ ఉండమని జరుగుతుంది. ఇది ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్టయితే మనకు ప్రజెంట్ మార్కెట్లో కోరమండల్ కంపెనీ వారి యొక్క ప్రచండ, అదేవిధంగా పిఏ కంపెనీ వారి యొక్క ప్రిస్టో అని మార్కెట్లో అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఈ సైక్లోనిలిప్రోల్ 10% DC రూపంలో మన మార్కెట్లో ఉండడం జరుగుతుంది. DC అంటే డిస్పర్సిబుల్ కాన్సంట్రేషన్. ఇది కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్. అంటే ఇది మనం పిచికారీ చేసినప్పుడు ఏంటంటే చాలా రకాల కీటకాల పైన ఈ ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అంతేకాకుండా ఇది మనం పిచికారీ చేసినట్టయితే మన పంటలో వచ్చే ఈ తినే రకాల పెస్ట్ల పైన ఇది చంపడం అనేది జరుగుతుంది. అంటే మనకు ఉదాహరణగా చూసుకున్నట్టయితే ఇది మనకు మన పంటల్లో వచ్చే సీతకోజ చిలుకల పైన అన్నిటిపైన ఈ ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. అంటే లెపిడోప్టెరా పెస్ట్ పైన ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాకుండా కొన్ని బీటిల్స్ పైన మరియు కొన్ని ఫ్లైస్ పైన మరియు కొన్ని రకాలైన తామిరపురు జాతుల పైన కూడా ఈ సైక్లోనిలిప్రోల్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఎకరా మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే 150 ml మనము ఒక ఎకరాకు వాడుకోవాల్సి ఉంటుంది. కంపెనీ వాళ్ళు రికమెండేషన్ అంటే ఒక స్ప్రే పంపుకు 15 ml చొప్పున మనము కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మన పంటల్లో వచ్చే ఈ సీతకోజ చిలుకల్ని, అదేవిధంగా బీటెల్స్ని మరియు కొద్ది వరకు ఈ త్రిప్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీని యొక్క కంపెనీ వారి యొక్క రికమెండేషన్ ఏ క్రాప్స్ పైన చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనకి ప్యాడీ, క్యాబేజీ, అదేవిధంగా బ్రింజాల్, వంకాయ మరియు షుగర్ కేన్, చెరుకులో ఇది రికమెండేషన్ అనేది ఉండడం అనేది జరిగింది. ప్రజెంట్ క్యాబేజీ కనుక చూసుకున్నట్టయితే క్యాబేజీ రెక్కల పురుగు, అదేవిధంగా పొగాకుల అద్దె పురుగు మరియు క్యాబేజీ ఎడ్ బోర్ పైన పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనము ఈ వరి కనుక చూసుకున్నట్టయితే ప్యాడీలో వచ్చి మనకు ఈ కాండం తొలచు పురుగు మరియు అదేవిధంగా ఈ ఆకుముడిచి పురుగుకు ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మన వంకాయలు కనుక చూసుకున్నట్టయితే వంకాయల మేజర్గా వచ్చే క్యాటర్పిల్లర్ అయినా మనకు కాయ మరియు మూవతొలచు పురుగు పైన ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కాకుండా ఈ చెరుకులో కనుక చూసుకున్నట్టయితే చెరుకులో మనకి ఏంటంటే ముఖ్యంగా మొదట్లో వచ్చే ఈ కాండం తినే పురుగు, అదేవిధంగా ఆకు తినే పురుగుల పైన ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్రకటన సైక్లోనిలిప్రోల్. ఇది మనకు 10% DC రూపంలో అవైలబుల్ ఉండడం జరుగుతుంది. మోతాదు కనుక చూసుకున్నట్టయితే 150 ml ఒక ఎకరాకు వాడుకోవాల్సి ఉంటుంది. 15 ml ఒక స్ప్రే పంపు చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీరు వాడినట్టయితే దీని రిజల్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే విధంగా కనుక చూసుకున్నట్టయితే 150 ml 320 ml అనేది అవైలబుల్ ఉండడం జరుగుతుంది. దీని యొక్క రేట్ కనుక మనం చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు కొన్ని వెబ్సైట్లలో ఇది 160 ml రూపంలో ప్యాకే ఉంది. ఇది దాదాపు ఏంటంటే 900 వరకు ఇది చూపించడం అనేది జరుగుతుంది. ఇది మనకు మా రేటు కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా వాళ్ళ డీలర్ని బట్టి అవైలబుల్ ఉండడం జరుగుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త ప్రోడక్ట్ వివరాలు, సైక్లోనిలిప్రోల్ 10% DC యొక్క పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే మరిన్ని వీడియోలు కూడా మీకు రావడం జరుగుతుంది. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఉంటే ప్రెస్ చేయండి.